అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట సిరీ ఛానల్. ఉగాది పండుగ ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, ఉగాది పచ్చడి తినవలసిన సమయం, ఏ దేవుని పూజించాలి, పూజా సమయాలు, ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనే విషయాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలు తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి వెంకట సిరీ ఛానల్ని సపోర్ట్ చేయండి. మన తెలుగువారి పండగే ఉగాది పండుగ. ఈ రోజు నుంచి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మనం పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించిన కారణంగా విష్ణుమూర్తి మత్స్యావతారం దాల్చి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజే ఉగాది. ఈరోజే ఆ బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర, ఋతు, మాస, వర్షాది కాలను బ్రహ్మదేవుడు ఈరోజే వర్తింపజేశాడు అని నమ్మకం. అంతేకాకుండా ఈ రోజు నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ప్రతి సంవత్సరం ఉగాది ఈ చైత్ర మాసంలో శుద్ధ పాడ్యం రోజున ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము. చైత్ర శుద్ధ పాడ్యం రోజున సూర్యోదయ వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించారు అని అంటారు. అయితే మన తెలుగువారికి ఇంత విశిష్టమైనటువంటి ఈ ఉగాది పండుగ ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే, ముందుగా పాడ్యం తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 2025 మార్చి 29 శనివారం సాయంత్రం 5:03 నుండి 2025 మార్చి 30 ఆదివారం మధ్యాహ్నం 2:44 వరకు పాడ్యమి తిథి అయితే ఉన్నదండి. సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉన్న రోజున మనం ఉగాది పండుగను జరుపుకుంటాము కనుక 2025 మార్చి 30 ఆదివారం రోజున మనం ఉగాది పండుగను నిర్వహించుకోవాలండి. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నామకరణంతో నామకరణం చేశారు. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంగా నామకరణం చేశారండి. ఈ ఉగాది రోజున పూజ చేయవలసిన పూజా సమయాలు, ఉగాది పచ్చడిని తినవలసిన సమయం, పంచాంగ శ్రవణం చేయవలసిన సమయాల గురించి తెలుసుకుందామండి. 2025 మార్చి 30 ఉదయం 5 గంటల నుండి 7:30 వరకు, లేదా ఈ సమయానికి కుదరకపోతే ఉదయం 9 గంటల నుండి 12 లోపల మనం చక్కగా పూజను నిర్వహించుకొని ఉగాది పచ్చడిని తయారు చేసి భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత స్వీకరించవచ్చండి. అలాగే ఇదే సమయాల్లో పంచాంగ శ్రవణం కూడా చేయవచ్చండి. ఈరోజు ముఖ్యంగా మనం ఏ దేవుని పూజించాలి అంటే, ఈ ఉగాది రోజున మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చండి. లేదంటే మీ కులదేవతనైనా పూజించవచ్చు. ఏ వారం రోజున ఆ దేవుని మనం పూజిస్తాం కనుక ఈ ఉగాది రోజున ఆదివారం వచ్చింది కనుక సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించి సూర్య భగవాన్ని కూడా పూజించవచ్చండి. ఈరోజు తప్పనిసరిగా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 రుచులు మన జీవితంలో సమపాలన ఉండాలి అని కోరుకుంటూ ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తాము. ఈరోజు ముఖ్యంగా తైలాభ్యంగన స్నానం చేస్తాము. అంటే ఒంటికి నూనె పట్టించి తలస్నానం చేస్తారు. అలాగే నూతన వస్త్రాలను ధరిస్తారు. ఈరోజు ముఖ్యంగా పంచాంగ స్నానం చేస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన ఉగాది పండుగకి మనం ఇంటిని శుభ్రంగా చేసుకొని ఉంచుకోవాలి. ఏ రోజున శుభ్రం చేసుకోవాలి అంటే, మనకి ఉగాది పండుగ 30వ తేదీన వచ్చింది కనుక దానికన్నా ముందు రోజు మనకి మార్చి 29వ తేదీన శనివారం అమావాస్య వచ్చింది. దీన్ని కొత్త అమావాస్య అంటారు. ఈ రోజున గ్రామ దేవతలను, లక్ష్మీదేవిని పూజిస్తారు. అందుకని ఈ అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. దానికన్నా ముందే మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ముందు రోజు మనకి మార్చి 28వ తేదీన శుక్రవారం వస్తుంది. అందుకని మనం మంగళవారం, శుక్రవారం ఇంటిని శుభ్రం చేయం కనుక ఈరోజు కూడా శుభ్రం చేయకూడదు. అందుకని మార్చి 27వ తేదీన గురువారం, మార్చి 26వ తేదీన బుధవారం ఈ 2 రోజుల్లో మనం ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. కానీ కొన్ని ప్రాంతాల్లో లక్షవారం పూజలు దులుపకూడదు అని అంటారు. అందుకని బుధవారం మార్చి 26వ తేదీన ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మీకు కుదరకపోతే అమావాస్య రోజున మాకు ఎటువంటి పట్టింపులు లేవంటే, ఈ రోజున గ్రామ దేవతలను, లక్ష్మీదేవి అమ్మవారిని పూజించమంటే
మార్చి 29వ తేదీన శనివారం రోజున చక్కగా ఇంటిని పూజా మంత్రాన్ని శుభ్రం చేసుకొని మీరు పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఈరోజు కూడా మీకు ఒకవేళ కుదరకపోతే మార్చి 30 ఆదివారం ఉగాది రోజున తెల్లవారుజామున చక్కగా ఇంటిని పూజా మంత్రాన్ని శుభ్రం చేసుకొని పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.